పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. పునీత లూకా గారు రాసిన శుభవార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు లేవగా యెషయా ప్రవక్త గ్రంథము ఆయనకు అందించిరి. ఆ గ్రంథము తెరువగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనను కలుగచేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు ఆయనను పంపెను. ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము.